గెలవడానికి ఇప్పుడున్నంత కష్టంగా ఎప్పుడూ లేదు. ఎందుకంటే ప్రతిరోజు మీరు మీ బ్రెయిన్ ని ఫ్రై చేస్తున్నారు, మీ అటెన్షన్ స్పాన్ ని చంపేస్తున్నారు, ఫోకస్ ని చంపేస్తున్నారు, అలానే మీ టెస్టోస్టెరాన్ ని కూడా పాడు చేస్తున్నారు. అండ్ వీటన్నిటి వల్ల మీకు తెలియకుండానే మీరు మీ సక్సెస్ కి దూరం అయిపోతున్నారు. ఒక యావరేజ్ పర్సన్ కి గోల్డ్ ఫిష్ కంటే తక్కువ అటెన్షన్ స్పాన్ ఉంటుంది. ఎస్, మీరు ఇప్పుడు ఒక గోల్డ్ ఫిష్ తో పోటీ పడుతున్నారు. అంటే మీరు జస్ట్ కొంచెం డిసిప్లిన్ అండ్ వర్క్ ఎథిక్స్ తో మీరు 90% కంటే ముందుంటారు. మనం స్టార్ట్ చేసే ముందు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు మీ అర్జెస్ ని కంట్రోల్ చేసుకునే ఎబిలిటీ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా మీ సక్సెస్ తో లింక్ అయి ఉంటుంది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే, మీరు డిసిప్లిన్ గా ఉండలేకపోతే మీరు ఎప్పటికీ సక్సెస్ఫుల్ అవ్వలేరు. ఇట్స్ సింప్లీ ఇంపాసిబుల్. అందుకే మీరు మీ అర్జెస్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా మీరు మీ బ్రెయిన్ ని డీసెక్షువలైజ్ చేసుకోవడంతో స్టార్ట్ అవుతుంది. అప్పుడే మీ మైండ్ మిమ్మల్ని రూల్ చేయకుండా మీ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ రోజు నేను మీకు కావాల్సిన ఓన్లీ 6 స్టెప్స్ చెప్తా, ఏవైతే మీ బ్రెయిన్ ని డీసెక్షువలైజ్ చేసి మీ లైఫ్ కంట్రోల్ ని రీగెయిన్ చేయడానికి హెల్ప్ చేస్తాయో. ఎందుకంటే మీకు మీ మైండ్, బాడీ అండ్ లైఫ్ మీద కంట్రోల్ ఉంటే ఇవే మిమ్మల్ని సక్సెస్ వరకు తీసుకొని వెళ్తాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇది. నిజానికి బ్రెయిన్ ని డీసెక్షువలైజ్ చేసుకోవడానికి సెక్స్ తో చాలా తక్కువ సంబంధం ఉంది. చేయాల్సినవన్నీ వేరే ఉన్నాయి. వాటి గురించి ఇంకొన్ని నిమిషాల్లో చెప్తాం. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టాప్ వాచింగ్ కార్న్. ఇది వినడానికి చాలా కామన్ గా అనిపిస్తుంది, కానీ 99% ఆఫ్ యంగ్ పీపుల్ కార్న్ ని అంత ఈజీగా మానేయలేరు. నిజం చెప్పాలంటే కార్న్ అనేది మీ బ్రెయిన్ ని సెక్షువలైజ్ చేయడానికి అన్నిటికంటే చెత్త మార్గం. అండ్ ఇది ఎందుకో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ప్రాబ్లం వాటిని చూడడానికి ఏదైతే టైం వేస్ట్ చేస్తున్నారో అది మాత్రమే కాదు. అంటే షోర్లీ కార్న్ చూడడం మానేస్తే మీ దగ్గర ఎక్స్ట్రా టైం ఉంటుంది, కానీ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్న సైడ్ ఎఫెక్ట్. చూడండి, కార్న్ లిటరల్లీ మీ మైండ్ ని ఫ్రై చేస్తుంది అండ్ మీ ఫోకస్ అంతా దోచేస్తుంది. ఇది డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు బాడీ మీద పడే ఎఫెక్ట్ లాంటిది. కార్న్ యూసేజ్ ఫోకస్ తగ్గిపోవడం అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంక్రీజ్ అవ్వడం లాంటి ఇష్యూస్ తో లింక్ అయి ఉంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏం పెద్దగా అనిపించవు, కానీ కార్న్ యూసేజ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ తో లింక్ అయి ఉంది. ఇదైతే ఫ్యాక్ట్. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో ఎంతో మంది సెక్షువల్ ఇష్యూస్ లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. బికాస్ వాళ్ళ బ్రెయిన్ రీవైర్ అయింది. ఎందుకంటే వాళ్ళు చాలా కార్న్ చూడడం వల్ల వాళ్ళ న్యూరల్ పాత్వేస్ పూర్తిగా మారిపోయాయి. అంటే రియాలిటీలో చేయడం కాకుండా వాళ్ళని వాళ్ళు వేరే వాళ్ళు చేయడం చూసి ఎరోజ్ అయ్యేలా ట్రైన్ చేసుకున్నారు. అండ్ ఒక రిపోర్ట్ ప్రకారం పాన్ చూడని వాళ్ళతో కంపేర్ చేస్తే ఎవరైతే చూస్తారో వాళ్ళ లైఫ్స్ లో తక్కువ సాటిస్ఫైడ్ గా ఉన్నట్టు తెలిసింది. అండ్ ఈ అలవాటు మానేయడానికి హెల్ప్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, మిమ్మల్ని మీరు ప్లెజర్ కి దూరంగా పెట్టాలి. చూడండి, నేను అర్థం చేసుకోగలను, ఇది చాలా ఎడిక్టివ్ అండ్ దీన్ని చాలా నార్మలైజ్ చేశారు. కానీ ఇందులో హెల్దీ అండ్ నార్మల్ అనేది ఏం లేదు. ఇది కార్న్ లాగా టెరిబుల్ కాకపోయినా సరే దీని యొక్క రిజల్ట్స్ మంచివి కాదు. మీరు ఆ పని చేసే ప్రతిసారి మీ డోపమైన్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏదైతే ఒక మగాడు గొప్పది సాధించినప్పుడు వస్తుందో సేమ్ అదే సిగ్నల్ మీరు బ్యాటింగ్ చేసినప్పుడు మీ బ్రెయిన్ కి పాస్ అవుతుంది. అంటే ముఖ్యంగా మీ బ్రెయిన్ కి నేను ఏదో సాధించా అని చెప్తున్నారు. ఇది నిజం కాదని మీకు నాకు తెలుసు, కానీ బ్రెయిన్ లో బగబగమండే ఆ న్యూరాన్స్ కి ఈ విషయం తెలియదు కదా. అందుకే మీ బ్రెయిన్ కి రివార్డ్ దొరుకుతుంది. అండ్ దీన్నే మనం చీప్ డోపమైన్ అని అంటాం. బికాస్ మీరు మీ బ్రెయిన్ కి మీరు సంపాదించలేని డోపమైన్ దొరికినట్టు మోసం చేస్తున్నారు. అందుకే మీరు దేని మీద ఫోకస్ చేయలేరు అండ్ మీలో కష్టపడే ఎబిలిటీ కూడా తగ్గిపోతుంది. ఒకసారి మీరే ఆలోచించండి, మీ డోపమైన్ రిసెప్టర్స్ చాలా టైర్డ్ అయిపోయాక ఇంకెలా ఫోకస్ చేయగలరు? అఫ్ కోర్స్ మీరు డర్టీ బిజినెస్ చేశాక మీకు అన్ని బోరింగ్ గానే అనిపిస్తాయి. అందుకే మీరు ఈ హ్యాబిట్ ని స్టాప్ చేయాలి. అసలు ఈ హ్యాబిట్ మంచిది కాదని తెలిసి కూడా చాలా మంది యంగ్ పీపుల్ ఎందుకు చేస్తారని మీరు అడగొచ్చు. బికాస్ వాళ్ళు అందరూ ఎడిక్ట్ అయిపోయారు. అందరూ డ్రగ్స్ కి ఎలా అయితే ఎడిక్ట్ అయ్యారో వీళ్ళు ఎగ్జాక్ట్ అలానే చీప్ డోపమైన్ కి ఎడిక్ట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ కార్న్ అండ్ మాస్టర్బేషన్ ఎడిక్షన్ ని బ్రేక్ చేయడం అన్నిటికంటే కష్టం. ఎందుకంటే ఇది మీకు ఇన్సేన్ డోపమైన్ స్పైక్ ని ఇస్తుంది. ఒకసారి క్విక్ గా డేటా చూద్దాం. మీరు ఒక డెలీషియస్ బర్గర్ తింటే లేదా ఏదైనా మీకు నచ్చిన ఫుడ్ తింటే మీ డోపమైన్ లెవెల్ 100% వరకు స్పైక్ అవుతాయి. అండ్ మీరు స్మోక్ చేసినా లేదా నికోటిన్ కన్స్యూమ్ చేసినా మీ డోపమైన్ 200% వరకు స్పైక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కార్న్ అండ్ మాస్టర్బేషన్ మీ డోపమైన్ ని 250% అంటే సెక్స్ కి ఈక్వల్ గా డోపమైన్ బూస్ట్ చేస్తుంది. ఇక్కడ కీ డిఫరెన్స్, పార్న్ అండ్ మాస్టర్బేషన్ మీ డోపమైన్ లెవెల్స్ ని బేస్ లైన్ కంటే కిందకి డ్రాప్ అయ్యేలా చేస్తాయి. దీనివల్ల మీరు చాలా లేజీగా ఫీల్ అవడం స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్ సేమ్ డోపమైన్ కర్వ్ డ్రగ్స్ తో కూడా వస్తుంది. సో ఇప్పుడు రియల్ క్వశ్చన్ అడగాల్సిన టైం వచ్చింది. అసలు ఎలా స్టాప్ చేయాలి? ఇక్కడే ఇంకా ఇంట్రెస్టింగ్ అవబోతుంది. అసలు పార్న్ అండ్ మాస్టర్బేషన్ కి ఎలాంటి సెక్షువల్ రూట్స్ లేవు. ఇక్కడే మీ బ్రెయిన్ ని డీసెక్షువలైజ్ చేయడానికి థర్డ్ స్టెప్ వస్తుంది, ఫైండ్ యువర్ పర్పస్. ఒక స్టడీలో ఎడిక్షన్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది తెలుసుకోవడానికి ట్రై చేశారు. అండ్ ఈ ఆన్సర్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేయొచ్చు. ఇదేం చైల్డ్హుడ్ ట్రామా లేక ఇంకేదో కాదు. ఆన్సర్ చాలా సింపుల్. మీ లైఫ్ లో పర్పస్ లేకపోతే, మీకు గోల్ లేకపోతే, ఆర్ మీకంటూ ఏదైనా సాధించాలనే వర్క్ ఏం లేకపోతే మీరు చాలా ఎక్కువగా ఇలాంటి ఎడిక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా?
దీన్ని ఫిక్స్ చేయొచ్చు. ప్రతి పర్సన్ కి ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పసే తన్ని ముందుకు వెళ్లేలా డ్రైవ్ చేస్తుంది. మీరు మీ అడ్జస్ట్ ని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు మీ దగ్గర ఉన్న టైంలో ఏదైనా బెటర్ గా చేయాలి. అదేంటి అనేది ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చిన్నప్పటి నుంచి మంచి కాలేజ్కి వెళ్ళాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలని మనకి నేర్పించారు. ఇవి ఉంటే చాలు అని చెప్పేవారు, కానీ అవి సరిపోవని మన ఇద్దరికి తెలుసు. ఇన్ఫాక్ట్ ఇది అసలు నిజం కాదు. మన ఈ యంగ్ జనరేషన్ కి ఇప్పుడున్న ఆపర్చునిటీస్ ఎప్పుడూ లేవు, కానీ అవి మీకు తెలియక ఎప్పుడెప్పుడు జాబ్ దొరుకుతుందని ఎదురు చూస్తూ ఖాళీగా ఉంటూ మీ ట్రూ పొటెన్షియల్ ని మిస్ అవుతున్నారు. అందుకే నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్ లో మనీ ఎర్న్ చేయడానికి ఒక క్లియర్ మాస్టర్ క్లాస్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ మీరు అది పక్కాగా చూడాలనుకుంటే ఎస్ ఐఎమ్ వెయిటింగ్ అని కమెంట్ చేయండి. ఎన్ని కమెంట్స్ వస్తే అంత ఫాస్ట్ గా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎనీవేస్, మనందరినీ మోటివేట్ చేయడానికి మనకి ఏమైనా కావాలి. కొంతమందికి వాళ్ళ పర్పస్ బిజినెస్ స్టార్ట్ చేయడం అవ్వచ్చు, వేరే వాళ్ళకి ఇంకోటి ఏదైనా పూర్తిగా వేరేదై ఉండొచ్చు. పర్సనల్లీ నా పర్పస్ మా పేరెంట్స్ అండ్ లవ్డ్ వన్స్ ని జాగ్రత్తగా చూసుకోవడం. అందుకే నేను మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. బికాస్ నన్ను గైడ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది. అలానే ఇది లేకపోతే నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను నేను ఎప్పుడో గివ్ అప్ ఇచ్చేవాడిని. బికాస్ కేవలం మనీ మనల్ని ముందుకు వెళ్లేలా చేయలేదు. మీకు ఆ పర్పస్ ఎలా అయినా ఉండాల్సిందే. బట్ మీకు పర్పస్ ఉన్నా కూడా కొన్నిసార్లు స్లిప్ అవ్వచ్చు. ఎందుకంటే మీ పర్పస్ ని మర్చిపోయేలా చేసే డిస్ట్రాక్షన్స్ బయట చాలా ఉన్నాయి. అండ్ ఇదే డీసెక్షువలైజింగ్ యువర్ బ్రెయిన్ లో 4th స్టెప్. స్టాప్ వాచింగ్ సాఫ్ట్ పార్న్. చూడండి, సాఫ్ట్ పార్న్ కూడా ఆల్మోస్ట్ పార్న్ అంత చెడ్డది. బికాస్ ఇట్స్ ఎవ్రీవేర్. మీరు వెళ్లే ప్రతి చోట ఉంది. ఎక్కడ చూసినా హాఫ్ నేకెడ్ గర్ల్స్ కనిపిస్తారు. ఐ మీన్ మీరు జస్ట్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసినా కనిపిస్తారు. ఆ ఆల్గరిథం అంతా మీరు ఈ కంటెంట్ ని ఎంత ఎక్కువ చూడాలనుకున్నారో అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. అందుకే మీరు ఇన్స్టాగ్రామ్ మోడల్స్ ని అండ్ ఎవరెవరైతే జిమ్ చేస్తూ డాన్స్లు వేస్తూ మీరు చూసేలా చేస్తున్నారో వాళ్ళని అన్ఫాలో చేయండి. ఎందుకంటే వాళ్ళు మీ ఫోకస్ ని లిటరల్లీ తొక్కి పడేస్తున్నారు, మీ ఫ్యూచర్ ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు పట్టించుకోకపోవచ్చు, కానీ ఒకసారి ఆలోచిస్తే మీరు ర్యాండమ్ గా ఏం పాన్ చూడాలని డిసైడ్ అవ్వరు. దీనికి ఒక ట్రిగ్గర్ ఉంటుంది. ఫిషెస్ కి ఎలా అయితే వల వేస్తారో అలానే ఈ వీడియోస్ మీకు ఒక వల అవుతున్నాయి. అందుకే ఈ ట్రిగ్గర్స్ ని ఎలిమినేట్ చేయడం అనేది కాన్ అవాయిడ్ చేయడానికి ఒక బెస్ట్ వే. అండ్ మీ ఆల్గరిథం లో హాఫ్ నేకెడ్ గర్ల్స్ వచ్చిన ప్రతిసారి సింపుల్ గా నాట్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేయండి. అసలు ఇవన్నీ మీ ఫీడ్ లో రాకుండా మీ ఆల్గరిథం ని ట్రైన్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఇన్స్టాగ్రామ్ ని క్విట్ చేస్తే అది ఇంకా మంచి చేయొచ్చు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మీమ్స్ చూడడం వల్ల మీకేం బిజినెస్ దొరకదు. మీరు మీ లైఫ్ లో ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడ లేకపోతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీ బిజినెస్ కి హెల్ప్ చేయకపోతే వీటికి దూరంగానే ఉండాలి. బట్ ఇన్ ఎనీ కేస్ మీరు మీ బ్రెయిన్ ని డీసెక్షువలైజ్ చేయడానికి తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఫోకస్ ఇన్వర్డ్, నాట్ అవుట్వర్డ్. ఈ సెక్షువలైజేషన్ మిమ్మల్ని హార్డ్ వర్క్ చేయనివ్వదు. ఎందుకంటే మీ బ్రెయిన్ చీప్ డోపమైన్ కి అలవాటు పడుతుంది. అందుకే డిలేడ్ గ్రాటిఫికేషన్ నేర్చుకోవాలి. పదే పదే ఇన్స్టెంట్ డోపమైన్ కోసం బయట ఎక్కడో వెతకడం బదులు మీరు ఇన్వర్డ్ చూడడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అని మీరు అడగొచ్చు. అంటే 99% పీపుల్ కి హ్యాపీనెస్ అనేది ఫన్ థింగ్స్ వల్ల దొరుకుతుంది. ఇది కార్న్ అవ్వచ్చు, లేదా చాక్లెట్ తినడం అవ్వచ్చు. కానీ మీరు నిజంగా సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే ఈ పర్సన్ గా మీరు ఉండకూడదు. ఇప్పుడు నేను డోపమైన్ యొక్క సోర్సెస్ అన్ని మీ లైఫ్ నుంచి కట్ చేయాలని చెప్పట్లేదు, కానీ మీకు ఏది హెల్ప్ చేస్తుంది అండ్ ఏది హర్ట్ చేస్తుంది అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అండ్ కొన్ని ఇయర్స్ నుంచి నేను డోపమైన్ డిటాక్స్ చేస్తూ వచ్చా. ఇది 24 to 72 hours వరకు చేయాలి. నో ఫుడ్, నో ఫోన్, నాట్ ఈవెన్ బుక్స్ ఆర్ మ్యూజిక్ అండ్ సర్టెన్లీ నో పాన్. జస్ట్ పూర్తిగా ఖాళీ ఉండాలి. ఈ ఎక్స్టర్నల్ స్టిమ్యులై లేకుండా మీరు పీస్ గుండం అలవాటు చేసుకోవాలి. మన గోల్ ఏంటంటే మన పనితో మనకి ఫుల్ఫిల్మెంట్ దొరకాలి. మీకు మెల్లమెల్లగా ఈ కార్న్ అండ్ ఫుడ్ తో వచ్చే సేమ్ లెవెల్ డోపమైన్ కష్టపడినప్పుడు రావడం స్టార్ట్ అవుతుంది. చూడండి, డోపమైన్ అంటే ఏం కాదబ్బా, అది ఒక రివార్డ్ సిస్టమ్. దీనివల్ల మీ బ్రెయిన్ కొన్ని పనుల్ని బాగా ఎంకరేజ్ చేసి మీ సర్వైవల్ ఛాన్సెస్ ని పెంచుతుంది. అందుకే సెక్స్ మీ డోపమైన్ ని స్పైక్ చేస్తుంది. బికాస్ ప్రోక్రియేషన్ లేకుండా మనం ఎగ్జిస్ట్ అవ్వలేం. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా అండ్ ఫుడ్ ఈ సేమ్ సిస్టమ్ ని హైజాక్ చేస్తాయి. సో మీరు మీ కంట్రోల్ ని రీగెయిన్ చేసుకోవడమే మీ జాబ్ అవ్వాలి. అండ్ చీప్ డోపమైన్ ని ఎక్స్టర్నల్ గా తీసుకోవడం మానేసి ఇన్వర్డ్ గా చూడండి. ఇలానే మీరు మీ బ్రెయిన్ ని డీసెక్షువలైజ్ చేసుకుని మీ యాక్షన్స్ అండ్ గోల్స్ ని సరి చేసుకుంటారు. ఇప్పుడు ఫైనల్ స్టెప్, ఉమెన్ ని చేసి చేయడం మాని మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కాన్స్టెంట్ గా ఉమెన్ ని చేస్తే ఎప్పటికీ ఇన్వర్డ్ మీద ఫోకస్ చేయలేరు. ఈ అమ్మాయితో చాట్ చేస్తూ ఆ అమ్మాయిని కలుస్తూ వేరే అమ్మాయిల గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు ఎప్పుడూ ఫోకస్డ్ ఉండలేరు. డీసెక్షువలైజ్ చేయడానికి ఇది సరైన పద్ధతి కాదు. అందుకే మనం ఉమెన్ ని చేయడం ఆపేసి మనని మనం బిల్డ్ చేసుకోవడం మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఒక మెన్ గా మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకున్నాక ఉమెన్ ఆటోమేటిక్ గా మీ దగ్గరకు వస్తారు. కానీ మీరు ఆ లెవెల్ రీచ్ అయ్యే వరకు ఉమెన్ ని చేయడం ఒక మ్యాసివ్ వేస్ట్ ఆఫ్ టైం. అన్లెస్ మీకు ఒక అమ్మాయి మీ ఫ్యూచర్ వైఫ్ అని తెలిస్తే మీరు తనతో ఉండొచ్చు. లేకపోతే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ 2 reasons. నెంబర్ 1, క్వాలిటీ ఆఫ్ ఉమెన్. ఏ అమ్మాయి అయితే మీ జర్నీ బిగినింగ్ లో దొరుకుతుందో తన తర్వాత జర్నీలో మీకు దొరికే వాళ్ళతో కంపేర్ చేస్తే నథింగ్ అనిపించవచ్చు. ఉమెన్ ఎప్పుడు సోషల్ హైరార్కీలో టాప్ లో ఉండే వాళ్ళని డేట్ చేస్తారు.
అంటే బెస్ట్ క్వాలిటీ ఉమెన్ అందరూ బెస్ట్ క్వాలిటీ మెన్ తోనే కలుస్తారు. సో అందుకే మిమ్మల్ని మీరు ఒక బెస్ట్ వర్షన్ ఉండేలా తయారు చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ జస్ట్ మనీ గురించి మాత్రమే మాట్లాడడం లేదు. మీకు ఒక హై క్వాలిటీ అమ్మాయి దొరికినా సరే మీరు పెట్టే ఎఫర్ట్ అండ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇక్కడ అనలైజ్ చేయాలి. ఒక అమ్మాయితో డేట్ కి వెళ్ళి ఒక 10,000 రూపాయలు స్పెండ్ చేసి తన్ని ఇంప్రెస్ చేయడానికి ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి. మీరు యాంటీ సోషల్ గా ఉండాలని నేను చెప్పట్లేదు, కానీ మీరు మీ ప్రయారిటీస్ ని స్ట్రైట్ గా సెట్ చేసుకోవాలి. ఎలా అయితే ప్లేన్ లో ఆక్సిజన్ మాస్క్ వేరే వాళ్ళకి పెట్టే ముందు ఫస్ట్ మీకు మీరు పెట్టుకోండి అని చెప్తారో, అలానే మిమ్మల్ని బెటర్ గా చేసుకున్న తర్వాతే వేరే వాళ్ళని మీ లైఫ్ లోకి రానివ్వండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డేటింగ్ ఒక పెద్ద డిస్ట్రాక్షన్. మీరు మీ బిజినెస్ లేదా కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు చాలా ఫోకస్ అండ్ టైం కావాలి. ఎందుకంటే జర్నీ మొత్తంలో ఫస్ట్ స్టెప్ కంటే కష్టంగా ఏది ఉండదు. అందుకే మీకు అన్డివైడెడ్ అటెన్షన్ కావాలి. మీకు కావాల్సింది జస్ట్ 1 to 3 years ఆఫ్ ప్యూర్ ఫోకస్. దాని తర్వాత మీరు మళ్ళీ నార్మల్ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. సో మీరు ఆ సాక్రిఫైస్ కోసం రెడీగా ఉండాలి. ఒకవేళ మీరు మీ ఫోకస్ ని మీకు కావాల్సిన వాటి మీద ఫోకస్ చేస్తే అన్ని వాటికవే సెట్ అయిపోతాయి. సో మై డియర్ జెంటిల్మెన్, మీకు ఏవైతే మంచివో వాటి మీదే ఫోకస్ చేయండి. మీలో 62% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఒకవేళ చేయకపోతే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీరు మిస్ అవ్వచ్చు. సో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఫోకస్ చేయలేకపోతే మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి. అండ్ 6 months ఛాలెంజ్ మీరు కూడా ఫాలో అవ్వాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.